మెదక్ జిల్లా నర్సాపూర్ అంబేద్కర్ చౌరస్తా వద్ద యూరియా కొరతపై రైతులు రోడ్డెక్కారు. రోడ్డెక్కిన రైతులకు మద్దతుగా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అంబేద్కర్ చౌరస్తా వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. యూరియా రాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు రైతులు. ఆందోళన చేస్తున్న వారికి పోలీసులు అధికారులు నచ్చచెప్పి వినకపోవడంతో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డిని పోలీస్ స్టేషన్కి తరలించారు. యూరియా కోసం లైన్లో నిలబడి యూరియా లేకపోవడం వల్ల మరి రోడ్డుకి ధర్నా చేసేటువంటి కార్యక్రమం ఏర్పాటు చూడడం జరుగుతోంది. నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే రైతులు ఎప్పుడు కూడా గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రోడ్లెక్కినటువంటి సందర్భాలు లేవు. మరి వారికి కావాల్సినటువంటి యూరియా మండల హెడ్ క్వార్టర్స్కి తీసుకొచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు. వాళ్ళు వాళ్ళ ఊళ్ళలోనే లేకుంటే ఆ చుట్టుపక్కల గ్రామాల్లో పరిధిలోనే యూరియా దొరికేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ అనాలోచితమైనటువంటి నిర్ణయాల వల్ల మరి అదేవిధంగా ఎంత అవసరం ఉందో అంత తీసుకోవాలని ఒక ప్రణాళిక లేకపోవడం వల్ల ఈరోజు యూరియా కొరత ఏర్పడ్డదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. రైతులందరూ కూడా ఎందుకంటే నాట్లు వర్షాలు పట్టి మంచి నాట్లు వేసుకున్నారు, బాగా పంటలు వండుతాయని చెప్పేసి. ఎందుకంటే వీళ్ళు పెట్టుబడి సహాయం కూడా అందిస్తలేరు. అయినప్పుడు కూడా ఇచ్చి పెట్టుబడి పెట్టి ఈరోజు నాట్లు వేసుకుంటే మరి అలగడానికి అలుకు మందు లేదు. తర్వాత ఈరోజు మరి మన యూరియా కూడా సరఫరా చేసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మరి కడుపు బంటతో ఈరోజు పొద్దున 6 గంటలకు వచ్చి నిల్చొని టిఫిన్